హాయ్ అండి, వెల్కమ్ టు రమాస్ ఫుడ్ బస్. నమస్తే, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీతో మా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసం ఏం ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తున్నాను. ఫ్యాట్ కటర్ డ్రింక్ కోసం 2.5 గ్లాసులు నీళ్లు పోసి 1 స్పూన్నర వరకు వామ్ వేస్తున్నాను. 1/2 గ్లాస్ నీళ్లు ఆవిరైపోయేలాగా 2 గ్లాసుల నీళ్ళు మిగిలేంత వరకు మరిగిస్తాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ తీసుకొని 2 కప్పుల ఓట్స్ని, రోల్డ్ ఓట్స్ని వాటర్ వేసి ఉప్పు జీలకర్ర పొడి వేసి వీలైతే ఒక అరగంట నానబెట్టి ఉడికిస్తాను. మా వారి లంచ్ బాక్స్ కోసం ఒక గ్లాస్ రైస్ని వాష్ చేసి వాటర్ తీస్తున్నాను. ఒక గ్లాస్ రైస్ ఇద్దరికి ఫుల్గా సరిపోతుంది. వాటర్ అంతా పక్కకు తీస్తున్నానండి. ఈ నీళ్ళన్నీ మొక్కలకి పోస్తాను. మనీ ప్లాంట్ అయినా, పువ్వుల మొక్కలైనా, క్రోటన్ మొక్కలైనా ఏవైనా సరే ఈ నీళ్ళు పోస్తే మాత్రం, కడుగు నీళ్ళు పోస్తే బాగా పెరుగుతున్నాయి మొక్కలు. ఫస్ట్ రైస్ వండేసి పక్కన పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి లంచ్ కట్టి ప్రిపేర్ అయ్యే టైంకి రైస్ కానీ కర్రీస్ కానీ చల్లారిపోయేలాగా చూస్తాను. మొక్కలకి నీళ్ళు పోస్తానని చెప్పాను కదండి, కడుగు నీళ్ళు. మల్లంటి చూసారా, కడుగు నీళ్ళు పోస్తే మల్లెపూలు బాగా పూస్తాయి. నా చిన్ని బాల్కనీలో, నా చిన్ని ప్రపంచంలో ఈ చెట్టును చూస్తే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. నీళ్ళు తాగడానికి ఫస్ట్ పిల్లలు కానీ మా వారి కానీ ముందు లేచి వాటర్ ఇవ్వడం కోసం వేడి నీళ్ళు మరిగించి అందులో చియా సీడ్స్ వేసి పక్కన పెడతాను. ఊరు వెళ్ళి రావడం వల్ల బ్యాటర్ ఏమీ ప్రిపేర్ చేసలేదు, అందుకే ఓట్స్ ప్రిపేర్ చేశాను. రీసెంట్గా నేను ఒక టెంపుల్కి వెళ్ళామండి, ఫ్యామిలీ అందరం కూడా. నేను రాబోయే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్ని. అక్కడ కొనుక్కున్నాను. ఈ చిన్ని సామాన్లు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. టొమాటో రసం కోసం వాటర్లో ఉప్పు వేసి బాగా ముగ్గిన టొమాటోలు వేసి అందులోనే కొంచెం బేకింగ్ సోడా వేశాను. కోవిడ్ నుంచి అలా అలవాటు అయిపోయిందండి వెజిటబుల్స్ క్లీన్ చేయడం. ఏ వెజిటబుల్ అన్నా 99% అలాగే క్లీన్ చేస్తాను. టొమాటోస్ని మిక్సీ పట్టడం కోసం జార్లో వేస్తున్నాను. ఈరోజు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వేయనండి, అవి లేకుండా వంట చేస్తాను. అయితే ఇవి రెండు లేకుండా ఫ్రై ఒకటి, రసం ఒకటి చేస్తున్నాను. సమ్మర్ కదండి, పప్పుచారు, చారు, సాంబార్, మజ్జిగ చారు ఇవైతే ఒక ముద్ద బాగానే తినగలుగుతాం కదా. టొమాటోని బాగా పేస్ట్ చేసి ఇలా స్ట్రైనర్ వేసుకుని టొమాటో పేస్ట్ అందులో వేసేసి కావాల్సిన నీళ్ళు, రసం పెట్టడానికి ఏ బాండ్ అయితే తీసుకున్నానో అందులో వాటర్ కావాల్సినవి యాడ్ చేశాను. పైకి టమాటా పైన స్కిన్, టమాటా లోపల గింజలు పక్కకు వచ్చేస్తాయి. లేదు అలా వేసుకుంటే వేసేసుకుని కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా చేసుకుంటే ఇంకాస్త హెల్తీగా అనిపిస్తుంది. పసుపు, కారం, చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయట్లేదు కాబట్టి. దంచుకోవడానికి ధనియాలు, ఒక 10 వరకు మిరియాలు. ఇలాగ కారం వేసాను కాబట్టి మరి ఎక్కువ కాకుండా. వింటర్ సీజన్ అనుకోండి, రైనీ సీజన్ అయితే కాస్త మిరియాలు ఎక్కువ వేసినా తినగలుగుతాం, కానీ ఎండాకాలంలో కొంచెం కష్టమే కదా. ధనియాలు, మిరియాన్ని మెత్తగా దంచిన తర్వాత ఆ పౌడర్ని కూడా వేస్తున్నాను. కొంచెం బెల్లం పొడి, ఎందుకంటే చింతపండు వేసాం కదా. చింతపండు వాడినప్పుడు ఏ రెసిపీలో అయినా చాలా వరకు కూడా చింతపండు వాడినప్పుడు బెల్లాన్ని వేయకపోతే రక్తం విరిగిపోతుంది బాబోయ్ అని చెప్పేది మా నాన్నమ్మ. రసం బాగా మరుగుతున్నప్పుడు చింతపండు బయటికి తీసేస్తున్నానండి. ఆఫీస్లో రసం అది పోసుకుని మళ్ళీ అవన్నీ ఏరుకొని పక్కకు తీయడమంటే ఇబ్బంది కదా తినేటప్పుడు. బయట జల్లెడతో ఇలా ఫిల్టర్తో మొత్తం తీసి పెట్టేసి, ఎంతైనా సరే కాస్త కొత్తిమీర పైన చల్లితే చాలా బాగుంటుంది కాబట్టి కాస్త కొత్తిమీర చల్లాను. రసమైనా పప్పుచారైనా ఎంత బాగా మరిగితే అంత రుచి వస్తుంది. తాలింపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం అంత ఇంగువ వేసి తాలింపు వేసేసి అందులోకి సాల్ట్ సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ముందు టొమాటోని ఎలా అయితే వాష్ చేశానో ఉప్పు కళ్ళు వాటితో పాటు కొంచెం బేకింగ్ సోడా వేస్ట్ చేశాను కదా, సేమ్ బెండకాయలను కూడా అలాగే క్లీన్ చేస్తున్నానండి. కాకపోతే కేజీ బెండకాయలు తీసుకుంటే అందులో ఒక 150 గ్రామ్స్ వరకు బెండకాయలు ముదిరిపోయినాయి. అవన్నీ పక్కకు తీసేస్తున్నాను. మామూలుగా అయితే వాటితో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. ఈ లోపల మిక్సీకి ఏదో అంటుకుంది, అది క్లీన్ చేసేసి చేతులు మంచిగా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ బెండకాయలను కూడా వాష్ చేసి ఆ తర్వాత కట్ చేస్తున్నాను. బెండకాయలు కట్ చేయడానికి పొద్దున్న లంచ్ బాక్స్లోకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక్కసారి కట్ చేయాలంటే కేజీ బెండకాయలు చేతులు నొప్పులు పుడుతున్నాయని మా ఫ్రెండ్ చెప్తే, 10 years బ్యాక్ మా ఫ్రెండ్స్ 2-3కి అట్ ఏ సేమ్ టైం 4-5 బెండకాయలు తీసుకుని కట్ చేయొచ్చు అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ ట్రిక్ని ట్రై చేసినప్పుడు, ఇప్పుడు కాదులేండి 10 సంవత్సరాల క్రితం, దే ఫెల్ సో హ్యాపీ. వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించి
చాలా ఎక్సైటెడ్‌గా నాతో షేర్ చేసుకున్నారు. ఇది చాలా ఈజీగా ఉంది కట్ చేయడానికి కానీ, వండటానికి కానీ మా టైం సగం సేవ్ అయిందని చెప్పారప్పుడు. మోస్ట్‌లీ ఇప్పుడు ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుందిలెండి. పాన్ పెట్టుకొని పాన్‌లో ఆయిల్ వేసి అందులోకి వెల్లుల్లి వాడం కాబట్టి, లేదంటే మంచిగా దంచిన వెల్లుల్లేస్తే ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది ఫ్రై. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుంటారు. నేను ఎండుమిర్చి వేయలేదండి. వీటిని బాగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసి అందులో కట్ చేసిన బెండకాయ ముక్కలన్నీ వేసి కలిపేస్తున్నాను. మూత పెడితే గనక బెండకాయ ముక్కలన్నీ జిగురు జిగురుగా అయిపోయినట్టు అయిపోతాయి. మీరు కొంచెం ఆయిల్ వేసినా పర్వాలేదు. ఎక్కువ ఆయిల్ పోయాల్సిన పని కూడా లేదు బెండకాయకి. జనరల్‌గా ఒక నానుడు ఉంది. బెండకాయ వేపుడు పొడి పొడిగా రావాలంటే ఆయిల్ ఎక్కువ వాడాలి అని. అసలు అవసరం లేదు. మీరు చూడండి కావాలంటే. కాకపోతే కలుపుతూ ఉండాలి. అలా మిక్స్ చేస్తూ ఉంటే మంచిగా అవుతుంది. అండ్ మా వారికి ఓట్స్‌తో పాటు మ్యాంగో కూడా పెట్టడానికి కట్ చేస్తున్నాను. మా వారికే కాదు పిల్లలు నేను కూడా మ్యాంగో సీజన్ కదండీ! మ్యాంగో ఫ్రూట్ తీసుకున్నప్పుడు బ్యాలెన్సింగ్‌గా కొంచెం సాఫ్ట్‌గా బావుండడం కోసం ఓట్స్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా కట్ చేయడానికి, చూపించడానికి మ్యాంగో చాలా బావుంది కదా! బట్ కానీ స్కిన్ పీల్ చేసి కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. చూపించడానికి అలా మ్యాంగో బావుంది కానీ నాకైతే ఇలా పీల్ చేసిన మ్యాంగో కట్ చేసి, ముక్కలు కట్ చేసి వేయడానికి నాకు చాలా ఈజీగా అనిపించింది. ముందు రోజు నైట్ మేము డిన్నర్ చేసేటప్పటికి 9 అయిపోయిందండి. అలా 9 అలా అయిపోతే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ 11 ఆ టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. ఇందులో మ్యాంగోస్‌తో పాటు కొంచెం సీడ్స్ యాడ్ చేశాను. ముందుగా పెరుగు పైన మీగడ తీసి పక్కన పెడుతున్నాను. కాస్తంత కాస్తంత నెయ్యొస్తుంది. మరి ఎక్కువ కాదు. ఒక చిన్న గ్లాస్ అంత. ఒక 50 ఎంఎల్ అలా వస్తదేమో మహా అయితే. ప్యాకెట్ పాలకి ఏమొస్తుంది చెప్పండి. పెరుగు తీస్తున్నాను. పెరుగు డబ్బాలోకి తీసాక అనిపించింది యాక్చువల్లీ ఇది పెరుగు డబ్బా. ఆ తర్వాత బల్బు వెలిగింది రసం పొయ్యాలి కదా అని. ఆ తర్వాత అందులో ఉన్న పెరుగుని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసి రసం డబ్బాని మళ్ళీ క్లీన్ చేసి పెట్టాను. పెరుగు డబ్బాలో ఈరోజు రసం వేసేస్తాను. రైస్ అది ఇద్దరికి అవుతుందని చెప్పాను కదండీ! ఫుల్‌గా తినే వాళ్ళకైతే ఇద్దరికి సరిపోతుంది. మా వారికి బాక్స్‌లోకి రైస్ తీసేసి అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం 11కి బ్రెడ్‌ని కట్ చేస్తాం. ఈ ముందులో ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మాత్రమే తాగుతాం. అందుకోసం ఓట్స్‌లోకి నాకు, మా హస్బెండ్‌కి అండ్ పిల్లలకి కూడా చాలా ఇష్టం. కర్డ్ యాడ్ చేసుకొని దాన్ని మంచిగా చిలికి తాగితే సమ్మర్‌కి కూడా చాలా బావుంటుంది. మరో పక్కన బెండకాయ ఫ్రై కూడా ప్రిపేర్ అయిపోయింది. దాన్ని కూడా బాక్స్‌లోకి తీసేసాను. అన్నీ రెడీ అయిపోయినాయి కదా! అది కాస్త పక్కన పెట్టి, అలాగే పక్కన వాము నీళ్ళు కూడా రెడీ అయిపోయినాయి. నేను తాగడం కోసం మా బావకు ఒక గ్లాసు, నాకొక గ్లాసు వేసేసాను. నేనైతే వాము గింజలతో సహా నమిలి మింగేసి తాగేస్తానండి. మా బావ అయితే ఉత్తి వాటరే మాత్రమే తాగుతారు. లంచ్ బ్యాగ్‌లోకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. ఫుడ్ వ్లాగ్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వ్లాగ్స్, అలాగే టెంపుల్ వ్లాగ్స్ అలా మీతో కొన్ని రకాల వ్లాగ్స్‌ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రమాస్ ఫుడ్ బజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.